నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలి. జనసేన రెండు గ్రూపులు అనేది ఉండకూడదు. ఒకటే చెప్తా ఉన్నా, రెండు గ్రూపులు ఉంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల వల్ల మనకి ఇబ్బంది జరుగుద్ది. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు రెండు గ్రూపులు అయ్యారనుకో, ఎమ్మెల్యే గారు వాళ్ళు అడుగుతున్నారండి, వీళ్ళు అడుగుతున్నారండి, ఎవరికి ఇవ్వాలా అని చెప్పి దాటేసి ఎవరికి లేకుండా పోతుంది. అదే కలిసి ఉన్నారనుకోండి, మీరు రెండు గ్రూపులు కలిసి ఉన్నారనుకోండి, మీకు న్యాయం జరుగుద్ది, ఆయనకు న్యాయం జరుగుద్ది. వాళ్ళు రాని తప్ప మీరు జనసేనకు సంబంధించిన మీరు ఐక్యంగా ఉండండి. మీకు సీట్లు తెప్పించే బాధ్యత నాది. మీరు ఐక్యంగా ఉండండి. ఎవరు తప్పు చేసినా నేను ఒకటే చెప్తున్నాను, సమన్వయకర్తలు రెండు గ్రూపులు చేసినాను కాదు, అందరూ కలిసి ఫైట్ చేద్దాం. నేను మాట్లాడతా, మీటింగ్ అయిన మాట్లాడుతున్నాను. మీరు ఒకటేగా ఉంటే చెప్పండి. సమన్వయకర్తలు గ్రూపులు చేస్తుంటే నాకు చెప్పండి, వాళ్ళు పిలిచి నేను మాట్లాడతా. నేను ఒకటే ఈ మీటింగ్ అయిపోయిందా చెప్తున్నా. నేను 10 రోజుల తర్వాత ప్రతి నియోజకవర్గం వస్తున్నా. మన జిల్లాలో రేపు మున్సిపాలిటీ జరిగేటువంటి ప్రతి నియోజకవర్గంలో రావడం జరుగుతుంది. మండలాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మున్సిపాలిటీ లేకపోయినా కూడా వస్తాను. ప్రతి నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఆడు కూర్చొని మనకి బలం ఉన్న దగ్గర సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఎక్కడ పోటీ చేయాలో అక్కడ మనం లిస్టు తయారు చేసుకుందాం. కళ్యాణ్ గారికి ఆ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మనకంటే సీనియర్లు ఎవరు లేరేడా, వాళ్ళని కూర్చోబెట్టి, అందరు నాతో బాగానే ఉంటారు, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి సమన్వయం చేసుకొని మనం కూటమిని బలోపేతం, మనం ఇచ్చినట్టు వార్డులు, మనకిచ్చినటువంటి మండలాల్ని అక్కడ ఎవరన్నా టీడీపీ మళ్ళా ఇండిపెండెంట్గా వేస్తే వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం కూడా పైనుంచి చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. అది ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేనున్నంత వరకు కార్యకర్తలకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నేను రెండే చెప్తా ఉన్నా, మన రిజర్వేషన్ ఎప్పుడైతే మీకు మండలాల్లో వీటిలో మా వార్డుల్లో ఎప్పుడైతే రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందో ఆ మరుసటి రోజు నుంచి మాకు జనసేనకి ఏమి ఇస్తున్నారు, ఎక్కడ మాకు బలం ఉంది, మాకు ఇది ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి కూర్చొని ఆ రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకుని ఎమ్మెన్యే మళ్ళీ లేట్ చేశారంటే మా వాళ్ళకి చెప్పాము, మాకు వాళ్ళకి చెప్పాము, వీళ్ళకి చెప్పాము అంటారు. కాబట్టి నాకు తెలుసు కదా, నేను చాలా అనుభవం ఉంది వాళ్ళు చేసేదానికి. ఖచ్చితంగా రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన ఎమ్మెన్యే మనకి రావాల్సిన వాటాని మనం తీసుకునే కార్యక్రమాలను తీసుకొని, మనకు టైం ఉంటుంది కాబట్టి మనం గెలిపించుకునే దానికోసం దాంట్లో మటుకి గ్రూపులు లేకుండా ఇచ్చినటువంటి మండలాలను కానీ వార్డులు కానీ కలిసి కార్యకర్తలకు న్యాయం జరిగే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు దాకా ఏంటంటే ఏదో జరిగింది వాళ్ళు ఏదో, ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన జనసేన పార్టీని పైకి తీసుకురావాలా, ఇంకా ఆయన్ని పైకి చూడాలా. నాకైతే నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకైతే నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యా, నాకు పదవి వచ్చిన లోపల నాకు పర్వాలా. పవన్ కళ్యాణ్ గారు బాగుండాలా, కార్యకర్తలు బాగుండాలా. మీకోసం నేను ఏమేం చేశాను సిద్ధంగా ఉన్నా.
ఖచ్చితంగా కూడా మనం పార్టీ అభివృద్ధి చేసుకుందాం కానీ అందరూ కలిసికట్టుగా చేసుకుందాం. ఎందుకు ఊరికే ఏమి ఇప్పుడు ఎవరు ఇలా కొంతమంది ఏదో చేస్తుంటారు, ఏం పీకలేరు. ఎవరుంటే ఎదురు రమ్ముండి ఎవడు రాలేడు. ఒకటే చెప్తా ఉన్నా, పార్టీ కోసం పనిచేయండి. ఊరికి గ్రూపులు చేసుకొని ఆయన ఈయన ఏందే మాకు పైన ఆయన ఉన్నాడు, కింద ఉన్నాడు. జనంలో ఉండండి, ఆ బయట ఉండేది ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నా, జనంలో ఏదైతే పదవులు తీసుకున్నారో జనంలో పనిచేయండి. పదవులు తీసుకొని ఊరే కూర్చొని నాకు పదవి వచ్చింది నేను పోతున్నాను వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. ఇంకా ఈ జిల్లాలో అయితే కుదరదు, ఇంకా పనిచేయదు. ఇంకా లేకపోతే నేను గట్టిగా ఫైట్ చేస్తా, లేదు అట్లా అంటే ఇంట్లోనే కూర్చుంటా. కానీ నేను మటుకే రాజీ పడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కార్యకర్తలు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్పితే వేరేది లేదు.